ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొకసారి ప్రభు పేట మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? మరొకసారి మన ప్రభువును రక్షణ యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఆదరణ గడియ అనేటువంటి దైవ కార్యక్రమం ద్వారా మరొకసారి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ బిడ్డలను దర్శించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. మంచిది, రండి దేవునికి వాక్యాన్ని అందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే, నేను నీకు ఆధారమగుదును. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే, నేను నీకు ఆధారమగుదును. పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం మాట ఏంటంటే, యెహోవా నీకు ఆధారమగును. దేవుని బిడ్డలను గమనించండి. ఈ ఆధారణ గడి అంటే వాక్యం ఏంటంటే, మీతో దేవుడు చెప్తున్నాడు, నేను మీకు ఆధారముగా ఉంటా. మీరు వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూడమాకండి. వీళ్ళు ఆధారంగా ఉంటే బాగుండే, వాళ్ళు నాకు ఆధారంగా ఉంటే బాగుండే అని అనుకుంటున్నావా? ఆధారము అంటే మరి ఒక అర్థం ఏంటి తెలుసా? నేను మీకు అండగా ఉంటా. ఈ రోజున ఎవరండి మనకు అండగా ఉండేది? చాలామంది తెలుసు. స్నేహితులు అంటారు, నీకేం పర్వాలేదురా మేము ఉంటాం అని అంటారు. బంధువులు అంటారు, నీకేం పర్లేదు మేము నీకు ఆధారంగా ఉంటాంగా, మేము నీకు అండగా ఉంటాం, నువ్వెందుకు భయపడుతున్నావు అని అంటారు. కానీ మనకు ఆ కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ఆధారంగా ఎవరు ఉండరు. ఏ బంధువు మనకు ఆధారంగా ఉండడు, ఏ స్నేహితుడు మనకు ఆధారంగా ఉండడు, ఎవరు మనం నమ్మిన వారు ఆధారంగా ఉండరు. కానీ మనకు ఆధారంగా ఉండేది ఎవరో తెలుసా? మనం ఆరాధిస్తున్న దేవుడు నిత్యము నీకు నాకు ఆధారముగా ఉండే దేవుడు. దేవుడికి మహిమ కలుగునే గాక. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలు గమనించండి. ఈ వాక్యం ఏంటంటే, మీతో దేవుడు ఎందుకు చెప్తున్నాడు తెలుసా? మీలో ఆధారం లేక, అండలేక కృంగిపోతున్న వాళ్ళు ఉన్నారు. అందుకే దేవుడు మీకు మాటిస్తున్నాడు, భయపడ మాకు, నేను నీకు అండగా ఉండబోతున్నా, నీకు ఆధారముగా ఉండబోతున్నా దేవుడు చెప్పాడు. దేవుని బిడ్డలకు గమనించండి, ఎందుకు ఆయన ఆధారంగా ఉండాలనుకుంటున్నాడు? ఆయన ఆధారంగా ఉంటే మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటి తెలుసా? ఆయన మనకు ఎందుకు ఆధారంగా ఉండాలనుకుంటున్నాడు? అండగా ఎందుకు ఉండాలనుకుంటున్నాడు? ఆయన ఆధారంగా ఉంటే మన జీవితంలో కలిగే మేలు ఒక 2-3 విషయాలు చెప్తాను. ఒకటి, ఆయన ఆధారంగా ఉంటే, ఆయన ఎందుకు ఆధారంగా ఉండాలనుకుంటున్నాడు అంటే కలిగే మేలు. అదే పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చూద్దాం. దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఎందుకు ఆయన మనకు ఆధారంగా ఉండాలనుకుంటున్నాడంటే, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం మాట ఏంటో చూసారా? మనం చూద్దాం. అక్కడ ఉన్న మాట, ఆయన నీ కాలు చిక్కుపడకుండా ఉండటానికి దేవునికి ఆధారముగా ఉండబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున దేవుడు ఎందుకు మనకు ఆధారంగా అండగా తెలుసా? మన కాళ్ళు అప్పుడప్పుడు లోకాలు చిక్కుపోతూ ఉంటాయి. మన కాళ్ళు అప్పుడప్పుడు పాపంలో చిక్కుపడిపోతూ ఉంటాయి. లోకమనే పాపంలో మన కాళ్ళు చిక్కుపడిపోయే అవకాశాలు ఉంటాయి. కనుక నీ కాళ్ళు ఎక్కడ పాపంలో, సాతాను కబంధాస్తాలో చిక్కుపడకుండా ఉండటానికి దేవునికి అండగా నిలబడబోతున్నాడు. నువ్వు భయపడమాకు, దేన్ని చూసి కలవరపడమాకు, దేవునికి ఆధారంగా ఉండబోతున్నాడు. ఎందుకు ఆయన ఆధారంగా ఉండబోతున్నాడు తెలుసా? నీ కాళ్ళు చిక్కుల్లో పడకుండా తప్పించటానికి ఆధారంగా ఉండబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. రెండవదిగా ఆయన ఎందుకు మనకు ఆధారంగా ఉండాలనుకుంటున్నా తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాట, యెషయా గ్రంథం 56వ అధ్యాయం 6-7 వచనాల్లో మనం పరిశీలన చేస్తే, నిన్ను ఆనందింపజేయటానికి ఆయన నీకు ఆధారంగా ఉంటున్నాడు. ఈ రోజున మన ఆనందింపజేసేది ఎవరండి? కుటుంబం ద్వారా కష్టమే, బిడ్డల ద్వారా నెమ్మది లేదు, ఎవరు బట్టి ఆనందం లేదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, వాక్యాన్ని దేవుని బిడ్డలారు మీరు భయపడమక్కండి, నేను నీకు ఎందుకు ఆధారంగా ఉన్నాను కూడా తెలుసా? నీకు ఎందుకు అండగా ఉన్నాను కూడా తెలుసా? నిన్ను సంతోషంతో, ఆనందంతో నింపటానికి నీకు దేవుడు మనకి ఆధారంగా ఉండబోతున్నాడు. మనందరికీ తెలుసు, చాలా పాటలు ఉన్నాయి ఆధారం మీద. ఆధారం నీవే నాకు ఆధారణ పాట ఉంది. కృపగలిగిన దేవుడు మనకు ఆధారంగా ఉంటాడు. భయపడమాకండి, నేను ఆనందింప చేయబోతున్నాడు. దిగులుగా ఉన్నావా? భయంతో బాధపడుతున్నావా? దిగాలు చెందుతున్నావా? ఎవరో నాకు ఆనందం లేదు అనుకుంటున్నావా? లేదు. మనం ఆరాధిస్తున్న దేవుడు నిన్ను ఆనందింపజేసే దేవుడు. మూడో మాట చెప్తాను, ఆయన ఆధారంగా ఉంటే మనకు కలిగే మేలు. ఆయన ఎందుకు మనకు ఆధారంగా ఉండాలనుకుంటున్నాడంటే, పరిశుద్ధ గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాట నేను మీకు పరిచయం చేస్తాను. యెహెజ్కేలు గ్రంథంలో ఉన్నటువంటి మాట, నిన్ను మిక్కిలి ఎత్తుగా చేయటానికి ఆయన నీకు ఆధారంగా ఉండబోతున్నాడు. నిన్ను మిక్కిలి హెచ్చించడానికి ఆయన నీకు ఆధారంగా ఉండబోతున్నాడు. హెచ్చించేది దేవుడు. మనుషులు హెచ్చేస్తారు, మరలా మనుషులు పడేస్తారు. మనుషులు భుజాల మీద ఎత్తుకుంటారు, మరలా కింద పడేస్తారు. దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన ఎందుకు మనకు ఆధారంగా ఉండాలనుకుంటే తెలుసా? నిన్ను ఎత్తుగా చేయడానికి, నిన్ను హెచ్చించడానికి ఆయన ఎత్తుగా ఉండబోతున్నాడు. భయపడమాకు, నాకు ఎవరో లేరే అండగా అనుకోమాకు, దేవునికి అండగా ఉండబోతున్నాడు. నువ్వు హెచ్చించబడదో గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల దేవుని స్తోత్రాలు. వెత్తబడిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడారు, నేను మీకు ఆధారంగా ఉండబోతున్నాను, అనగా అండగా ఉండబోతానని చెప్పారు. మీరు ఆధారంగా ఉంటే ఏమైతే మా జీవితంలో జరుగుతాయో అవన్నీ ప్రతి ఒక్కరికి ప్రాప్తించునుగాక, అవన్నీ జరుగునుగాక. అట్టి కృపబలం తెలిపి మీరే మహిమ పొందుకోమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.
ప్రభు పేట మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా మీరు ఎవరికైనా ప్రార్థన వస్తుంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ ఫోన్ చేయండి, మీకు మేము ప్రార్థన చేస్తాం. ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయతో మమ్మల్ని ప్రేమించి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.